హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 9th క్లాస్ ఫిజిక్స్లోని పరమాణువులు మరియు అణువులు టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందామండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో బయాలజీకి సంబంధించి 10th నుంచి 6th క్లాస్ వరకు ఆల్ చాప్టర్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. అలాగే 8th ఫిజిక్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆ వీడియోస్ కొన్ని చూడని వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, ప్రాచీన భారతదేశంలో అతి చిన్న కణాల భావనను ఎవరు ప్రతిపాదించారు? ప్రాచీన భారతదేశంలో అతి చిన్న కణాల భావనను ఎవరు ప్రతిపాదించాడు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, మహర్షి కణాదుడు. మహర్షి కణాదుడు. నెక్స్ట్ వన్, మహర్షి కణాదుడు పదార్థంలోని అతి చిన్న కణాలకు ఏమని పేరు పెట్టారు? మహర్షి కణాదుడు వచ్చింది పదార్థంలో అతి చిన్న కణాలకు ఏమని పేరు పెట్టాడు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, పరమాణువు. పరమాణువు. కణాలు సంయోగ రూపంలో ఉండి వివిధ పదార్థాల రూపాలను ఏర్పరుస్తాయని ఎవరు ప్రతిపాదించారు? కణాలు సంయోగ రూపంలో ఉండి వివిధ పదార్థాల రూపాలను ఏర్పరుస్తాయని ఎవరు ప్రతిపాదించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పకుద కాత్యాయమ. పకుద కాత్యాయమ. నెక్స్ట్ వన్, కణాలను విభజించుకుంటూ పోతే ఇక ఏమాత్రం విభజింప వీలు లేని కణాలను పొందే దశ వచ్చునని తెలిపినది ఎవరు? కణాలను విభజించుకుంటూ పోతే ఇక ఏమాత్రం విభజింప వీలు లేని కణాలను పొందే దశ వచ్చునని తెలిపినది ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అండ్ బి. రెండు కరెక్ట్ అన్నమాట. మనకి డెమోక్రటిస్ మరియు లూసిపస్. డెమోక్రటిస్ మరియు లూసిపస్లు. ప్రాచీన భారతదేశంలో అతి చిన్న కణాల సిద్ధాంతాన్ని ఎవరు విశదీకరించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, మహర్షి కణాదుడు. మహర్షి కణాదుడు. రసాయన కలయిక యొక్క రెండు ముఖ్యమైన నియమాలను స్థాపించడం ద్వారా రసాయన శాస్త్రాలకు పునాది వేసినది ఎవరు? రసాయన కలయిక యొక్క రెండు ముఖ్యమైన నియమాలను స్థాపించడం ద్వారా రసాయన శాస్త్రాలకు పునాది వేసినది ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఆంటోనీ ఎల్ లెవోయిజర్. ఆంటోనీ ఎల్ లెవోయిజర్. స్థిర నిష్పత్తుల నియమాన్ని ఎవరు ప్రతిపాదించారు? స్థిర నిష్పత్తుల నియమాన్ని ఎవరు చెప్పారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, బి మరియు సి రెండు, జాన్ డాల్టన్ మరియు జోసెఫ్ ఎల్ ప్రౌస్ట్. జాన్ డాల్టన్ మరియు జోసెఫ్ ఎల్ ప్రౌస్ట్. స్థిర నిష్పత్తుల నియమం ఏమిటి? స్థిర నిష్పత్తుల నియమం ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, రసాయన పదార్థంలో మూలకాలు ఎల్లప్పుడూ ద్రవ్యరాశి ద్వారా ఖచ్చితమైన నిష్పత్తిలో ఉంటాయి. రసాయన పదార్థంలో మూలకాలు ఎల్లప్పుడూ ద్రవ్యరాశి ద్వారా ఖచ్చితమైన నిష్పత్తిలో ఉంటాయి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, పదార్థం యొక్క స్వభావం గురించి ప్రాథమిక సిద్ధాంతాన్ని ఎవరు అందించారు? పదార్థం యొక్క స్వభావం గురించి ప్రాథమిక సిద్ధాంతాన్ని ఎవరు అందించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, జాన్ డాల్టన్. జాన్ డాల్టన్. నెక్స్ట్ వన్, డాల్టన్ పరమాణు సిద్ధాంతం ప్రకారం అణువులంటే ఏమిటి? డాల్టన్ పరమాణు సిద్ధాంతం ప్రకారం అణువులు అంటే ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, అవి ద్రవ్యరాశి మరియు రసాయన లక్షణాలలో ఒకేలాగా ఉంటాయి. ద్రవ్యరాశి మరియు రసాయన లక్షణాలలో ఒకేలాగా ఉంటాయన్నమాట. డాల్టన్ అణు సిద్ధాంతం ఏమిటి?
డాల్టన్ అణు సిద్ధాంతం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. అన్ని పదార్థాలు అణువులు అని పిలువబడే చాలా చిన్న కణాలతో తయారవుతాయి. ఇవి రసాయన ప్రతిచర్యలో పాల్గొంటాయి. అణువులు అవిభాజ్య కణాలు. వీటిని రసాయన ప్రతిచర్యలో సృష్టించలేము లేదా నాశనం చేయలేము. ఇచ్చిన మూలకం యొక్క అణువులు, ద్రవ్యరాశి మరియు రసాయన లక్షణాలు ఒకేలాగా ఉంటాయి. డాల్టన్ పరమాణు సిద్ధాంతం ప్రకారం వివిధ మూలకాల అణువులు ఎలా ఉంటాయి? డాల్టన్ పరమాణు సిద్ధాంతం ప్రకారం వివిధ మూలకాల అణువులు ఎలా ఉంటాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. వేరువేరు ద్రవ్యరాశి మరియు రసాయన లక్షణాలను కలిగి ఉంటాయి. వేరువేరు ద్రవ్యరాశి మరియు రసాయన లక్షణాలను కలిగి ఉంటాయి. అణువులు చిన్న పూర్ణ సంఖ్యల నిష్పత్తిలో కలిసి సమ్మేళనాలను ఏర్పరుస్తాయి. ఈ ప్రకటన దేనికి ఆధారం? అణువులు వచ్చేసి చిన్న పూర్ణ సంఖ్యల నిష్పత్తిలో కలిసి సమ్మేళనాలను ఏర్పరుస్తాయి. ఈ ప్రకటన దేనికి ఆధారం? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. డాల్టన్ పరమాణు సిద్ధాంతం. డాల్టన్ పరమాణు సిద్ధాంతం. అన్ని పదార్థాల నిర్మాణ పదార్థం అంటే ఏమిటి? అన్ని పదార్థాల యొక్క నిర్మాణ పదార్థం అంటే ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. అణువులు. అణువులు. రోజువారీ వస్తువులతో పోలిస్తే అణువులు ఎంత పెద్దవి? రోజువారీ వస్తువులతో పోలిస్తే అణువులు ఎంత పెద్దవి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఇసుక రేణువు కంటే చిన్నవి. ఇసుక రేణువు కంటే చిన్నవి అంటే సుమారు 0.1 నుండి 0.3 నానోమీటర్లు అన్నమాట. 0.1 నుంచి 0.3 నానోమీటర్లు అంటే 1 బిలియన్లో 1 మిలియన్ మీటర్లు. 1 బిలియన్లో 1 మిలియన్ మీటర్లు ఉంటుందన్నమాట అణువు. మూలకాలను నిర్దిష్ట అర్థంలో చిహ్నాలను ఉపయోగించిన మొదటి శాస్త్రవేత్త ఎవరు? మూలకాలకు నిర్దిష్ట అర్థంలో చిహ్నాలను ఉపయోగించిన మొదటి శాస్త్రవేత్త ఎవరు? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. జాన్ డాల్టన్. జాన్ డాల్టన్. మూలకాల చిహ్నాలు మరియు యూనిట్ల పేరును ఏ సంస్థ ఆమోదిస్తుంది? మూలకాలు చిహ్నాలు మరియు యూనిట్ల పేరును ఏ సంస్థ ఆమోదిస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఐయుపిఏసి. ఐయుపిఏసి అంతర్జాతీయ శుద్ధ మరియు అనువర్తిత రసాయన శాస్త్రాల సమాఖ్య. ఐయుపిఏసి ఇది వచ్చేసి మనకు మూలకాలు చిహ్నాలు మరియు యూనిట్ల పేర్లను ఆమోదిస్తుందన్నమాట. సహజంగా లభించే ఆక్సిజన్ అణువు యొక్క ద్రవ్యరాశితో 1/16వ వంతు మొదట పరమాణు ద్రవ్యరాశికి యూనిట్గా ఎందుకు పరిగణించబడింది? సహజంగా లభించే ఆక్సిజన్ అణువు యొక్క ద్రవ్యరాశిలో 1/16వ వంతు మొదట పరమాణు ద్రవ్యరాశికి యూనిట్గా ఎందుకు పరిగణించబడింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అండ్ బి. ఆప్షన్ ఏ అండ్ బి రెండు కరెక్ట్ అన్నమాట. ఎందుకంటే ఇవి చాలా మూలకాల ద్రవ్యరాశికి పూర్ణ సంఖ్యలుగా ఇచ్చింది మరియు ఆక్సిజన్ పెద్ద సంఖ్యలో మూలకాలతో చర్య జరిపి సమ్మేళనాలను ఏర్పరిచింది. ఈ రెండు కూడా కరెక్ట్ అన్నమాట. అంటే మూలకాల ద్రవ్యరాశిని పూర్ణ సంఖ్యలుగా ఇచ్చిందనమాట. చాలా మూలకాలకి ఆక్సిజన్ పెద్ద సంఖ్యలో మూలకాలతో చర్య జరిపి సమ్మేళనాలను కూడా ఏర్పరిచింది. పరమాణు ద్రవ్యరాశిని కొలవడానికి ప్రామాణిక సూచన ఏమిటి? పరమాణు యొక్క ద్రవ్యరాశిని కొలవడానికి ప్రామాణిక సూచన ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. కార్బన్ 12 ఐసోటోప్. కార్బన్ 12 ఐసోటోప్. సాపేక్ష పరమాణు ద్రవ్యరాశి యొక్క నిర్వచనం ఏమిటి? సాపేక్ష పరమాణు ద్రవ్యరాశి యొక్క నిర్వచనం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఒక కార్బన్ 12 అణువు యొక్క ద్రవ్యరాశితో పోలిస్తే అణువు యొక్క సగటు ద్రవ్యరాశి.
కార్బన్ యొక్క చిహ్నం ఏమిటి? కార్బన్ యొక్క చిహ్నం ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సి. కార్బన్ చిహ్నం వచ్చేసరికి సి. పొటాషియం యొక్క లాటిక్ పేరు ఏమిటి? పొటాషియం యొక్క లాటిక్ పేరు ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కాలియం. కాలియం. కే. ఎఫ్ఈ అనేది డాష్కి చిహ్నం. ఎఫ్ఈ అనేది డాష్కి చిహ్నం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఇనుము. ఇనుము. వెండి యొక్క చిహ్నం ఏమిటి? వెండి యొక్క చిహ్నం ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఏజీ. అర్జెంటుమ్. అర్జెంటుమ్. కింది వాటిలో ఏ మూలకం ఎక్కువ పరమాణు ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది? ఎక్కువ పరమాణు ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి హెచ్. హైడ్రోజన్. హైడ్రోజన్. కింది వాటిలో ఏది మూలకం యొక్క అణువు కాదు? మూలకం యొక్క అణువు కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి CO2 కార్బన్ డయాక్సైడ్. మూలకం యొక్క అణువు కానిది CO2 కార్బన్ డయాక్సైడ్. కింది వాటిలో ఏది డయోటోమిక్ అణువు కాదు? డయోటోమిక్ అణువు కానిది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఆర్గాన్. ఆర్గాన్. మూలకం యొక్క అణువు కానిది వచ్చేసరికి కార్బన్ డయాక్సైడ్. డయోటోమిక్ అణువు కానిది వచ్చేసి ఆర్గాన్ అనమాట. నీటిలో హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ కలయికల నిష్పత్తి ఎంత? నీటిలో హైడ్రోజన్ హెచ్ మరియు ఆక్సిజన్ O2ల కలయిక నిష్పత్తి ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 1.8. హైడ్రోజన్ వచ్చేసరికి 1, ఆక్సిజన్ వచ్చేసరికి 8 అనమాట. వాటర్లో నిష్పత్తి వచ్చేసరికి 1:8. అమ్మోనియాలో నైట్రోజన్ మరియు హైడ్రోజన్ల కలయిక నిష్పత్తి ఎంత? అమ్మోనియాలో నైట్రోజన్ మరియు హైడ్రోజన్ కలయికల నిష్పత్తి ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 14:3. నైట్రోజన్ వచ్చేసరికి 14, హైడ్రోజన్ వచ్చేసరికి 3 అనమాట. అమ్మోనియాలో 14:3. కార్బన్ డయాక్సైడ్లో కార్బన్ మరియు ఆక్సిజన్ కలయిక నిష్పత్తి ఎంత? కార్బన్ డయాక్సైడ్లో కార్బన్ మరియు ఆక్సిజన్ల కలయిక నిష్పత్తి ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 3:8. కార్బన్ 3, ఆక్సిజన్ వచ్చేసరికి 8. కార్బన్ డయాక్సైడ్లో 3:8 అనమాట కార్బన్ మరియు ఆక్సిజన్ల కలయిక నిష్పత్తి. అయాన్ అంటే ఏమిటి? అయాన్ అంటే ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఛార్జ్ చేయబడిన జాతి. ఛార్జ్ చేయబడిన జాతి. ఆనియన్ మరియు కేషన్ మధ్య తేడా ఏమిటి? ఆనియన్ మరియు కేషన్ మధ్య తేడా ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆనియన్ అనేది రుణాత్మకంగా ఛార్జ్ చేయబడిన అయాన్ మరియు కేషన్ అనేది ధనాత్మకంగా ఛార్జ్ చేయబడిన అయాన్. ఆనియన్ అంటే ఏంటంటే రుణాత్మకంగా ఛార్జ్ చేయబడిన అయాన్ అనమాట. కేషన్ అంటే ధనాత్మకంగా ఛార్జ్ చేయబడిన అయాన్. పాలిటామిక్ అయాన్ అంటే ఏమిటి? పాలిటానిక్ అయాన్ అంటే ఏమిటి? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నికర ఛార్జును కలిగి ఉన్న అణువుల సమూహం. పాలిటామిక్ అయాన్ అంటే నికర ఛార్జును కలిగి ఉన్న అణువుల సమూహం. కాల్షియం ఆక్సైడ్లో కాల్షియం మరియు ఆక్సిజన్ల నిష్పత్తి ఎంత? కాల్షియం ఆక్సైడ్లో కాల్షియం మరియు ఆక్సిజన్ల నిష్పత్తి ఎంత? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 5:2. 5:2. కాల్షియం ఆక్సైడ్లో కాల్షియం మరియు ఆక్సిజన్ల నిష్పత్తి 5:2.
మెగ్నీషియం సల్ఫైడ్లో మెగ్నీషియం మరియు సల్ఫర్ల యొక్క నిష్పత్తి ఎంత? మెగ్నీషియం సల్ఫైడ్లో మెగ్నీషియం మరియు సల్ఫర్ నిష్పత్తి ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 3:4. 3:4. సోడియం క్లోరైడ్లో సోడియం మరియు క్లోరిన్ యొక్క నిర్మాణ నిష్పత్తి ఎంత? సోడియం క్లోరైడ్లో సోడియం మరియు క్లోరిన్ల నిర్మాణ నిష్పత్తి ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 23:35.5. ఒక మూలకం యొక్క వ్యాలెన్సీ ఎంత? ఒక మూలకం యొక్క వ్యాలెన్సీ ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఇతర మూలకాలతో చర్య తీసుకునే దాని సామర్థ్యం అంతా. ఇతర మూలకాలతో చర్య తీసుకునే దాని సామర్థ్యం అంతా. కింది వాటిలో ఏది లోహ అయాన్? కింది వాటిలో ఏది లోహ అయాన్? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి NaH+. NaH+. పాలిటామిక్ అయాన్ ధనాత్మక ఛార్జ్ను కలిగి ఉంటుంది. ఏ పాలిటామిక్ అయాన్ ధనాత్మక ఛార్జ్ను కలిగి ఉంటుంది? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అమ్మోనియం. అమ్మోనియం. కింది వాటిలో ఏది 2- ఛార్జ్ను కలిగి ఉంటుంది? కింది వాటిలో ఏది 2- ఛార్జ్ని కలిగి ఉంటుంది? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి Zn2+. Zn2+. కింది వాటిలో ఏది 3+ ఛార్జ్ను కలిగి ఉంటుంది? 3+ ఛార్జ్ను కలిగి ఉంటుంది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 Al3+. Al3+. ఏ అయాన్ SO4 2- చిహ్నాన్ని కలిగి ఉంటుంది? ఏ అయాన్ SO4 2- చిహ్నాన్ని కలిగి ఉంటుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సల్ఫేట్. సల్ఫేట్. కింది వాటిలో ఏ అయాన్ P4 చిహ్నాన్ని కలిగి ఉంటుంది? P4 చిహ్నాన్ని కలిగి ఉంటుంది. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఫాస్ఫేట్. ఫాస్ఫేట్. ఏ అయాన్ HCO3+ చిహ్నాన్ని కలిగి ఉంటుంది? HCO3+ చిహ్నాన్ని కలిగి ఉంటుంది. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కార్బోనేట్. కార్బోనేట్. కింది వాటిలో ఏది లోహ అయాన్ కాదు? కింది వాటిలో ఏది లోహ అయాన్ కాదు? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 NO3-. NO3-. ఏ అయాన్ NH4+ చిహ్నాన్ని కలిగి ఉంటుంది? కింది వాటిలో ఏది NH4+ చిహ్నాన్ని కలిగి ఉంటుంది? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అమ్మోనియం. అమ్మోనియం. కాల్షియం ఆక్సైడ్ యొక్క పరమాణు సూత్రం ఏమిటి? కాల్షియం ఆక్సైడ్ యొక్క పరమాణు సూత్రం ఏమిటి? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి CaO. CaO. సోడియం క్లోరైడ్ యొక్క పరమాణు సూత్రం ఏమిటి? సోడియం క్లోరైడ్ యొక్క పరమాణు సూత్రం ఏమిటి? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి NaCl. NaCl. మెగ్నీషియం నైట్రైట్ యొక్క పరమాణు సూత్రం ఏమిటి? మెగ్నీషియం నైట్రేట్ యొక్క పరమాణు సూత్రం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి MgNO3 2. MgNO3 అల్యూమినియం సల్ఫేట్ యొక్క పరమాణు సూత్రం ఏమిటి? అల్యూమినియం సల్ఫేట్ యొక్క పరమాణు సూత్రం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి Al2SO4 3. Al2SO4 3. కింది వాటిలో ఏది కేషన్ కాదు? కింది వాటిలో ఏది కేషన్ కాదు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి Cl-. Cl-. కేషన్ కానిది వచ్చేసరికి Cl- నెగిటివ్లో ఉందండి. కింది వాటిలో ఏది ఆనియాన్ కాదు? కింది వాటిలో ఏది ఆనియాన్ కాదు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి Ca2+. మెగ్నీషియం క్లోరైడ్ సూత్రం ఏమిటి? మెగ్నీషియం క్లోరైడ్ సూత్రం ఏమిటి? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి
MgCl2. సోడియం నైట్రేట్ సూత్రం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి NaNO3. క్రిస్ క్రాస్ పద్ధతి దేనికి ఉపయోగించబడుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అయానిక్ సమ్మేళనాలకు రసాయన సూత్రాలను రాయడం. నీటి పరమాణు ద్రవ్యరాశి ఎంత? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 18 గ్రాములు. ఆక్సిజన్ వాయువు O2 యొక్క పరమాణు ద్రవ్యరాశి ఎంత? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 32 గ్రామ్స్. ఉమా రసాయన ప్రతిచర్య సమయంలో ద్రవ్యరాశి మరొకటి సృష్టించబడలేదు లేదా నాశనం చేయబడదు. రాముడు వచ్చేసి రసాయన ప్రతిచర్యలో పదార్థం సంరక్షించబడుతుంది. ఈ రెండిట్లో ఏది తప్పు, ఏది కరెక్ట్? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఉమా సరైనది, రాముడు తప్పు. బేరియం క్లోరైడ్ మరియు సోడియం సల్ఫేట్ మధ్య ప్రతిచర్య ద్వారా మనం ద్రవ్యరాశి పరిరక్షణ నియమాన్ని పరీక్షించవచ్చు. ప్రయోగం చేస్తున్నప్పుడు మీరు తీసుకున్న జాగ్రత్తలో ఒకటి ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 2 ద్రావణాల కలయిక కోసం ఫ్లాస్క్ను వంచి తిప్పాలి. ఒక పదార్థం యొక్క పరమాణు ద్రవ్యరాశి అనేది ఆ పదార్థం యొక్క అణువులోని అన్ని అణువుల పరమాణు ద్రవ్యరాశి మొత్తం. హైడ్రోజన్, సల్ఫర్ మరియు ఆక్సిజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి వరుసగా 1, 32, 16 అయితే సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క పరమాణు ద్రవ్యరాశి ఎంత? హైడ్రోజన్ H, సల్ఫర్ అండ్ ఆక్సిజన్ పరమాణు ద్రవ్యరాశులు వచ్చేసరికి 1, 32, 16 అయితే సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క పరమాణు ద్రవ్యరాశి ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 98U. మూలకాల యొక్క కొన్ని చిహ్నాలు వాటి ఆంగ్ల పేర్లపై ఆధారపడి ఉంటాయి, మరికొన్ని వాటి లాటిన్ పేర్లపై ఆధారపడి ఉంటాయి. కింది వాటిలో ఏ మూలకాలకు లాటిన్ పేర్ల ఆధారంగా చిహ్నాలు ఉంటాయి? మూలకాల్లో కొన్ని చిహ్నాలు వచ్చేసి వాటి ఆంగ్ల పేర్లపై ఆధారపడి ఉంటాయి, మరికొన్ని వచ్చేసి లాటిన్ పేర్లపై ఆధారపడి ఉంటాయి అన్నమాట. కింది వాటిలో ఏ మూలకాలకు లాటిన్ పేర్ల ఆధారంగా చిహ్నాలు ఉన్నాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1 మరియు 3. సోడియం మరియు బంగారం. లాటిన్ పేర్ల ఆధారంగా ఉన్న చిహ్నాలు వచ్చేసి సోడియం మరియు బంగారం. మెగ్నీషియం యొక్క వ్యాలెన్సీ +2 మరియు సల్ఫేట్ యొక్క వ్యాలెన్సీ -2 అయితే వీటి ద్వారా ఏర్పడిన సమ్మేళన సూత్రం ఏమిటి? మెగ్నీషియం యొక్క వ్యాలెన్సీ వచ్చేసరికి +2, సల్ఫేట్ యొక్క వ్యాలెన్సీ వచ్చేసరికి -2. వీటి ద్వారా ఏర్పడిన సమ్మేళనం వచ్చేసి ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ Mg2SO4. కింది వాటిలో ఏది సజాతీయ అణువు ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి N2 నైట్రోజన్. వెండి యొక్క వ్యాలెన్సీ ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1. ద్రవ్యరాశి పరిరక్షణ నియమంపై ప్రయోగం నిర్వహించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలలో ఒకటి ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పరీక్ష గొట్టాన్ని వంచాలి.